నమస్తే, నేను మీ కౌశిక్. మనమే కనుక ఇల్లమ్మినా, లేకపోతే జాబ్ చేసి రిటైర్మెంట్ అయినా, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఫ్యామిలీ మెంబర్ చనిపోయినా మనకి ఒకేసారి లక్షల్లో డబ్బు అన్నది వస్తుంది, లంసంగా వస్తుంది. ఆ డబ్బుని ఏ విధంగా మేనేజ్ చేయాలి? ఎందుకంటే మేనేజ్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్, లేకపోతే అంతే. ఫర్ ఎగ్జాంపుల్, 2011లో కౌన్ బనేగా కరోడ్పతి ఈ కార్యక్రమంలో భాగంగా సుశీల్ కుమార్కి 5 కోట్లు వచ్చాయి, గెలిచాడు. ఎలా సంపాదించాలో అర్థమైంది, కానీ ఏ విధంగా మేనేజ్ చేయాలో అర్థం కాలే. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు, సో అంతా పోయింది. మనకే కనుక ఈ విధంగా డబ్బు వస్తే మన ఫ్రెండ్, అరే నేను ఈ ఫ్రెండ్ని ఎక్కడికి పోతాను రా, ఒక 10 lakhs ఇవ్వరా ప్లీజ్ రా అంటూ ఉంటాడు, ఇచ్చేస్తాం. మన ఫ్యామిలీ మెంబర్స్, అరే నేను మావయ్యని, ఇవ్వరా డబ్బు ఇవ్వరా ఇచ్చేస్తాను రా, ఫ్యామిలీ రా అంటాడు, ఇస్తాం. గోవింద ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలా మీకు కనుక చాలా డబ్బు వస్తే దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో ఈ వీడియోలో నేనైతే చెప్తా. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెడితే మన డబ్బు మన కోసం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో దాచుకుంటే అంతే ఉంటుంది, కానీ పెట్టుబడి పెడితే వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ వడ్డీ ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో పడుతుందో ఈ వీడియోలో నేనైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇవన్నీ ఆల్మోస్ట్ సేఫ్. ఫస్ట్ వన్ ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. అదేంటి, బ్యాంక్ వెళ్ళి మన డబ్బుని ఎఫ్డి చేస్తే టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ ఇస్తారు కదా, కానీ మంత్లీ వడ్డీ ఎలా వస్తుంది అనుకోవచ్చు. ఎఫ్డి అన్నది 2 types, క్యుములేటివ్, నాన్ క్యుములేటివ్. నాన్ క్యుములేటివ్ అంటే ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. మనం ఎఫ్డి ఖాతా ఓపెన్ చేసే టైంలోనే చెప్పాలి, మాకు మంత్లీ వడ్డీ కావాలి అని చెప్పినట్లయితే మంత్లీ ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ వద్ద 10 lakhs ఉన్నాయి. ఆ 10 lakhsని మీరు కనుక నాన్ క్యుములేటివ్ ఎఫ్డి చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10 years, 10 yearsకి 10 lakh డిపాజిట్ చేస్తే ఈ 10 years పాటు ఆ 10 lakhs పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అసలు టెన్యూర్ తర్వాత అనగా 10 years తర్వాత ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తామో ఆ డబ్బంతా మనకైతే ఇచ్చేస్తారు. సేఫ్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు 20 lakhs వచ్చాయి, ఎఫ్డి చేసుకోండి. అంతా తీసుకెళ్ళి ఒకే బ్యాంకులో వద్దు. ఒకవేళ మంచి బ్యాంక్ అయితే ఓకే, పెద్ద బ్యాంకు మంచిదైతే ఓకే. ఒకవేళ వడ్డీ ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, ఆ బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకోండి. కాకపోతే 5 lakh, 5 lakh, 5 lakh, 5 lakh ఆ విధంగా డివైడ్ చేసుకొని పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే ఆ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్లో వడ్డీ ఎక్కువ ఉంటుంది, బట్ రిస్క్ అన్నది ఎక్కువ. అందుకనే 5 lakh కన్నా తక్కువ డబ్బుని డిపాజిట్ చేస్తే రేపు ఆ బ్యాంక్ అన్నది దివాలా తీసినా కూడా డిఐసిజిసి ద్వారా మనకైతే ఇన్సూరెన్స్ ఉంటుంది. 5 lakh వరకు వెనక్కి వస్తాయి ఆ బ్యాంక్ అన్నది దివాలా తీసినా కూడా. అర్థమైందా? ఈ విధంగా నాన్ క్యుములేటివ్ ఎఫ్డిని ప్లాన్ చేసుకోండి. ఇదంతా వద్దు అనుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక స్కీమ్ ఉంది, అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్ కూడా సేమ్, ఒకేసారి మన డబ్బుని పెట్టుబడి పెడతాం. ఆ డబ్బు పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. సెక్షన్ 80C కూడా వర్తిస్తుంది, ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా టెన్యూర్ మ్యాక్స్ వచ్చేసి 10 years. మనమే కనుక 10 years మన డబ్బుని డిపాజిట్ చేస్తే వడ్డీ అన్నది 6.25%. అదేవిధంగా మీ ఏజ్ అన్నది 60 కన్నా ఎక్కువ ఉంటే వడ్డీ 7.25%. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. అదేవిధంగా ఎంత పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, యాన్యుటీ క్యాల్కులేటర్ క్లిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీ వద్ద 10 lakhs ఉన్నాయి, ఓకేనా? వడ్డీ వచ్చేసి 6.25 కదా, ఇయర్స్ వచ్చేసి 10 years. మీకైతే దాదాపుగా 1,30,000 per year, అంటే మంత్లీ దాదాపుగా మీకైతే 10,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది ప్రతి నెల. ఈ విధంగా అయితే వర్క్ అవుతుంటుంది అనమాట. నెక్స్ట్ వన్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్.
ఈ పథకం కూడా సేమ్, ఒకేసారి డబ్బుని పెట్టుబడి పెడతాం, ఆ డబ్బుని టెన్యూర్ తర్వాత వెనక్కిస్తారు, ఆ టెన్యూర్ అంతసేపు వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల పడుతూ ఉంటుంది. సో ఇంతకుముందు కాస్త తక్కువ డిపాజిట్ లిమిట్, ఇప్పుడు దాన్ని పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ వచ్చేసి 15 lakh. మీరు కనుక మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి జాయింట్ ఖాతా ఓపెన్ చేస్తే మీరైతే 15 lakh వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అదే సింగిల్ అకౌంట్ అయితే 9 lakh, మ్యాక్స్ వచ్చేసి 9 lakhs. సో 15 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు, వడ్డీ 7.4. సో మీకు ప్రతి నెల 9,250 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి. ఈ 15 lakhs సేఫ్. అర్థమైందా? 5 years తర్వాత మనకైతే వెనక్కి ఇచ్చేస్తారు. ఇది టెన్యూర్ 5 years. క్లియర్? 5 years తర్వాత వెనక్కి వస్తే 5 years పాటు ప్రతి నెల 9,250 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి. ఇది సెకండ్ వన్. ఇంకా నెక్స్ట్ వన్ స్టాక్ మార్కెట్. ఏంటి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంత్లీ వడ్డీ వస్తుందా? నో, రాదు. బట్ డివిడెండ్ అది కూడా మంత్లీ రాదు, డిపెండ్స్ అపాన్ కంపెనీస్. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఈ విధంగా వస్తూ ఉంటుంది. డివిడెండ్ అంటే కంపెనీకి ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది, ఆ ప్రాఫిట్లో కాస్త పార్ట్ని మనకైతే ఇస్తూ ఉంటారు. అంటే ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకైతే ఇస్తుంటారు, దాన్నే డివిడెండ్ అంటాం. ఈ డివిడెండ్ ఈల్డ్ అన్నది 6%, 7%, 11, 12 ఆ విధంగా ఉంటుంది ఇయర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఇస్తూ ఉంటుంది, కోల్ ఇండియా ఇస్తూ ఉంటుంది. ఎంత? 10.31%. కోల్ ఇండియా 10.31% ఆఫ్ డివిడెండ్ ఈల్డ్ని ఇస్తుంది, అది కూడా ఇయర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఈ స్టాక్లో ఒక 10 lakhs పెట్టుబడి పెడితే మనకి డివిడెండ్ ఇయర్లీ ఒక 1 lakh ఆ విధంగా రావచ్చు వాళ్ళు ఇస్తే. ఇయర్లీ 1 lakh అంటే మంత్లీ 8,300 బాగానే ఉంది. అదేవిధంగా 1 కోటి పెట్టుబడి పెడితే మనకైతే 10 lakhs ఆ విధంగా రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ డివిడెండ్ ఈల్డ్ అన్నది 10% కన్నా ఎక్కువ ఉంటే ఛాన్స్ ఉంది, అంతే. సో మనం ఏం చేయాలి, ఏ స్టాక్స్ అయితే మంచివో వాటిలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అలాంటప్పుడు ఆ స్టాక్స్ ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటుంది, ప్రాఫిట్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది, దాంతోపాటు ఈ డివిడెండ్ కూడా వస్తూ ఉంటుంది, ఎక్స్ట్రా ఇన్కమ్. ఈ విధంగా కూడా మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఎవరి ఏజ్ అయితే 60 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అయ్యారు, డబ్బు వచ్చింది, ఆ డబ్బుని మీరైతే ఈ పథకంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. వడ్డీ 8.2%. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తా, అది కూడా ఇక్కడ మ్యాక్స్ వచ్చేసి మనమైతే 30 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు, వడ్డీ 8.2%. ఫర్ ఎగ్జాంపుల్ సో మనమే కనుక 30 lakhsని డిపాజిట్ చేసుకుంటే మనకి టోటల్గా వడ్డీ అంటే ఓవరాల్గా 5 yearsలో 12,30,000 జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి వడ్డీ అనేది మంత్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, క్వార్టర్లీ మన బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ 61,000 అంటే మంత్లీ దాదాపుగా 20,000. అర్థమైందా? మీకు 30 lakhs అనేవి వచ్చినట్లయితే రిటైర్మెంట్ ద్వారా పెట్టుబడి పెట్టండి ఈ స్కీమ్లో. సో మీకు ప్రతి నెల 20,000 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, ఇది కూడా సేఫ్. నెక్స్ట్ వన్ SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అదేంటి? SIP విన్నాం అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్ SIP. కానీ SWPయా అంటే ఏంటంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ప్రాక్టికల్గా మీకైతే చూపిస్తా. మంత్లీ మనమే కనుక 20,000 పెట్టుబడి పెడితే రిటర్న్స్ అనేవి 12% ఆ విధంగా జనరేట్ అయితే 10 years పాటు పెట్టుబడి పెడితే ప్రతి నెల SIP 20,000 10 years పాటు పెట్టుబడి పెడితే అది కూడా మ్యూచువల్ ఫండ్స్లో, మంచి మ్యూచువల్ ఫండ్స్లో SIP చేసుకున్నట్లయితే టోటల్గా మనం పెట్టుబడి పెట్టేది 24 lakh, మనకి రిటర్న్గా జనరేట్ అయ్యేది 22 lakh, టోటల్గా 46 lakhs. ఫైన్, ఇది SIP. SWP అంటే ఏం లేదండి, SIP అంటే పెట్టుబడి పెడుతూ ఉంటాం, SWP అంటే విత్డ్రా. ఇప్పుడు ఇంతకుముందే చూసాం ఎంత, 46 lakhs అనేవి జనరేట్ అయ్యాయి. ఇప్పుడు SWP క్యాల్కులేటర్ అదే కొడదాం. టోటల్గా ఇన్వెస్ట్మెంటు ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs అనుకుందాం. సో 10 year 5 years, ఓకే డౌన్ 40 lakhs అండి. 40 lakhsని మనం కనుక విత్డ్రా చేసుకుందాం అనుకున్నట్లయితే ప్రతి నెల 20,000 విత్డ్రా 5 years పాటు చేసుకుంటే
టోటల్గా మన బ్యాంక్ అకౌంట్లో పడింది 12 lakh. అర్థమైందా? 12 lakh. ఈవెన్ దో మనం 12 lakhs విత్డ్రా చేసుకున్నా కూడా ఇంకా 54 lakh ఉంటుంది. అదేంటి 54 lakh ఇంకా ఉంటుందా? వై అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇక్కడ రిటర్న్ 12% జనరేట్ అయితే 5 years పాటు ఆ డబ్బు మనకి మైనస్ అయినా కూడా 12 lakh మైనస్ అయినా కూడా 54 lakh ఉంటుంది. మన డబ్బు సేఫ్గా ఉంది, ప్లస్ రిటర్న్ వచ్చింది, దాంతోపాటు 12 lakh మనకైతే విత్డ్రా అయింది. ఈ విధంగా కూడా మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు. క్లియర్? ఇంకా లాస్ట్ వన్, రియల్ ఎస్టేట్లో కూడా మనకి ఎంతైతే ఒకేసారి డబ్బు వస్తుందో దాన్ని పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒక సైటు, లేకపోతే ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాటు, బిల్డింగు, కమర్షియల్ బిల్డింగు ఏదో ఒకటి కొనుక్కొని రెంట్కి ఇచ్చుకోవచ్చు. రెంట్కి ఇచ్చుకుంటే మనకి ప్రతి నెల రెంట్ అన్నది వస్తూ ఉంటుంది, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. క్లియర్? బట్ రెంటల్ ఈల్డ్ అన్నది 3% ఆ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి పెట్టి మనం ఒక కమర్షియల్ బిల్డింగ్ని కొన్నట్లయితే ఆ కమర్షియల్ బిల్డింగ్ ద్వారా ప్రతి నెల మీకు వచ్చే రెంట్ 3 lakh ఆ విధంగా ఉండాలి. అంటే రెంటల్ ఈల్డ్ అన్నది 3% ఉన్నట్లు. 3 lakh ఉంటే ఓకే. ప్లస్ ఆ ప్రాపర్టీ వాల్యూ డే బై డే పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. మనకి రెంటు రావాలి, ఆ ప్రాపర్టీ వాల్యూ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇల్లు ఉంది, నాకు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే ప్రాపర్టీ కావాలి అనుకున్నట్లయితే సిటీ బయట ఎక్కడైతే ఫ్యూచర్లో డెవలప్మెంట్ అన్నది జరగడానికి ఛాన్స్ ఉంటుందో అలాంటి చోట ఒక ప్లాట్ కొనుక్కోండి, అనగా ఓపెన్ ప్లేస్. ఫ్యూచర్లో డెవలప్మెంట్ అన్నది జరిగితే దాని ధర పెరుగుతూ ఉంటుంది, ప్రెజెంట్ తక్కువ ఉంటుంది, రెంట్కి ఇచ్చుకోండి, లేకపోతే లీజ్కి ఇచ్చుకోండి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇదంతా వద్దండి, కబ్జా అది జరుగుతూ ఉంటుంది, నా వల్ల కాదు, రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ వద్దు అనుకున్నట్లయితే REIT అనగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రిట్స్ అంటారు సింపుల్గా. కొన్ని సంస్థలు ఉంటాయి, మనం ఆ సంస్థలో డబ్బుని పెట్టుబడి పెట్టవచ్చు. మనలాగే చాలామంది పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఆ డబ్బుతో టెక్ పార్క్స్, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ కడుతుంటారు. కట్టి దాని ద్వారా ఎంతైతే రెంట్ అన్నది వస్తుందో దానిలో కాస్త పాటు ప్రతి నెల మనకి ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 lakhs పెట్టుబడి పెట్టారు. ఆ 20 lakhsకి ఎంతైతే రెంట్ ఇవ్వాలో అంత రెంటు మీకైతే ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉన్నాయి, ఆ 10 lakhsకి ఎంతైతే రెంట్ రావాలో అంత రెంటు ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంటారు. ఇదంతా వద్దు అనుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీస్, ఈ సంస్థలు కొన్ని లిస్ట్ అయ్యాయి. అవి మనకైతే డివిడెండ్ని ఇస్తూ ఉంటాయి. 7%, 8%, 10% ఆ విధంగా డివిడెండ్ని ఇస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళకి రెంట్ అన్నది వస్తూ ఉంటుంది, లాభాలు వస్తుంటాయి. కాబట్టి ఆ షేర్ ప్రైస్ అన్నది ఇంక్రీజ్ అవుతుంటుంది. అది లాభం, ఇది కూడా లాభమే. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. డబ్బు వచ్చినట్లయితే ఇంట్లో పెట్టుకోకుండా ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మన డబ్బు మన కోసం పనిచేస్తూ ఉంటుంది, మన డబ్బు సేఫ్గా ఉంటుంది. అండ్ దానిపైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. పూర్తి సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్లో 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కోర్సు ఉంది. రియల్ ఎస్టేట్ కోర్సు, స్టాక్ మార్కెట్ కోర్సు, PPF కోర్సు, సుకన్య సమృద్ధి యోజన కోర్సు, ప్రతి దాని మీద కోర్సు ఉంది. ఆఖరికి FD పైన కూడా కోర్సు ఉంది. ఈ కోర్సులు కేవలం స్టార్టింగ్ ఫ్రమ్ 399, 599, 999 ఈ విధంగా ప్రైజెస్ ఉన్నాయి. అర్థమైందా? అదేవిధంగా ప్రతి ఒక్క వ్యవసాయం పైన, ప్రతి ఒక్క వ్యాపారం పైన కోర్సు ఉంది. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ వద్దకు వెళ్ళి మేమైతే షూట్ చేస్తాం కంప్లీట్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ట్రక్, ఆ కోర్సుని మీరు కనుక చూసినట్లయితే మీరు కూడా ఓన్గా ఫుడ్ ట్రక్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతి సమాచారం ఆ కోర్సులో ఉంటుంది. అది కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 399 అంతే. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ మీకైతే వస్తుంది. లైఫ్ లాంగ్ మీరైతే ఆ కోర్సులని చూసుకోవచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా పెద్ద వీడియో. ఇంతవరకు ఈ వీడియోని ఎవరైనా చూస్తే కింద దయచేసి కామెంట్ చేయండి. మా ఎఫర్ట్స్ మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, చెప్పండి వాచ్డ్ కంప్లీట్లీ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.